హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, 2 బ్లౌజ్ పీసులు అయితే మనకైతే గుండె రేఖలు కుట్టమని ఇచ్చారండి. సో మన ఛానల్లో ఈ కలర్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసుకున్నాం. సో కటింగ్ వీడియోని అప్పుడైతే ఎడిటింగ్ చేయలేదండి. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరైతే అట్టే కటింగ్ చేసేస్తారండి చాలా చక్కగా. చూడండి, మనకైతే ఆది బ్లౌజ్తోనే ఇదిగో చూడండి, మనమైతే కూర సైడ్ మడతేసుకుంటాం కదండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కూర సైడ్ అయితే మడతేసాను నేను. ఈ ఆది బ్లౌజుకు చంక సైడు అటు చివర్ల ఇటు చివర్ల క్లాత్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే పట్టుకున్నానండి. ఇలాగా అది అక్కడి నుంచి ఇక్కడి వరకు మనకి ఎంత వచ్చింది అనేది అదే చూడండి. ఇలాగా ఇక్కడ ఏలు పెట్టాను చూడండి, ఆడికి వచ్చింది. ఆడికి అయితే సీదా కట్ చేస్తున్నానండి. మీకు స్ట్రైట్గా కటింగ్ అనేది వస్తుందో రాదని డౌట్ ఉంటే మాత్రం స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని చక్కగా కట్ చేయండి. ఎక్కువ తక్కువ కటింగ్ అయితే మనకు అక్కడ హైన్స్ మీద వెయిట్ పడుతుందండి. హైన్స్ సరిగా వెళ్ళవు. సో బ్యాక్ పార్ట్ అయితే కొలత పట్టానండి. మనం మర్తేసిన విధానం చూసారు కదా, ఇలాగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలాగా రెండు. ఇదైతే మనకు షేప్ బెల్ట్ ఉండయండి, ఇలాగ కుట్టేస్తే సరిపోతుంది. కానీ మలిసినట్టు కుట్టేస్తే సరిపోతుంది ముందు పార్ట్కి. సో ఇలాగా ముందు పార్టు వెనక పార్టు రెండు కూడా కొలత చూసుకుంటే సరిపోతుంది. నాకు కొంచెం లేయర్స్ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి, వాటిని నేను సెర్చ్ చేస్తున్నాను కటింగ్ తోటి. చూడండి, ఇలాగా సెర్చ్ చేస్తున్నాను. ఇంకా మనకైతే ఎంత ఈజీగా ఉంటుందంటే మీరు చూసేయండి. చూడండి, ఇది ముందు గల్లా ఇలాగ పట్టి చూస్తున్నానండి. మనకు ఎటువంటి మార్కింగ్ అనేది లేదండి. చూడండి, ఇలాగా అక్కడ పట్టి ఇక్కడ చూసాను, ఆడికాడికి వచ్చింది, సరిపోతుంది. మనకి కింది చూసుకున్నాం కదా, సరిపోతుంది. గల్ల తీసేటప్పుడైతే కొంచెం గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ ఎక్కువ రౌండ్ తీయాలి. పోతూ అంటే షోల్డర్ కాడికి పోయేటప్పుడు తక్కువ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ ఎక్కువ తీసుకోవాలి, పోతూ ఎండింగ్ అయ్యే వరకు తక్కువ చేసుకోవాలి. చూడండి, ఇదైతే ముందు గల్ల. మనమైతే ఆది బ్లౌజ్ బట్టి చూసాం కదా, ముందు గల్లని బట్టి చూసాం కదా. ఇప్పుడు ఇది వెనక గల్ల. చూడండి, ఇక్కడ బట్టి పొడుగు పెంచాను. చూడండి, ఇలాగా ఎంతవరకు వచ్చింది అలాగా అంతకే ఏలు పెట్టి ఇలాగా నేనైతే కటింగ్ అనేది చేసేస్తున్నాను. మార్కింగ్ అంటే ఎటువంటి మార్కింగ్ లేదండి. ఇక్కడ కాస్త రౌండ్ అనేది ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా చూడండి, ఇప్పుడు మనమైతే షోల్డర్ ఎంత ఉంది అనేది చూసేసుకోవాలి. ఇక్కడ భుజం కొలత చూడండి, చిన్న కట్స్ ఇస్తున్నాను. మనం షోల్డర్ కుట్టేస్తాం కదండి, దానికి అప్పుడు అది సెంటర్ పాయింట్ తీసుకుంటే సరిపోతుంది. షోల్డర్ కొలత చూసుకొని ఇలా కట్ చేస్తున్నాను. చూడండి, చంక డౌను ఇక్కడ మళ్ళీ చూస్తున్నాను బరాబర్ వచ్చిందా లేదా అనేది. చిన్న కట్స్ అయితే పెట్టేసుకోవాలి మనం. ఇక్కడ కూడా కొంచెం అంతా తక్కువ కట్ అయింది, దాన్ని మళ్ళీ ఇప్పుడు కట్ చేశానండి. చిన్న కట్స్ అనేది పెట్టేశాను. ఇక్కడ సైడ్లో కూడా చూసేసుకోవాలండి. మనకైతే నార్మల్గా జాకెట్కి ఎలాగా మనం క్రాస్ కటింగ్ కానీ సాదా బ్లౌజ్ కానీ ఎలాగా చూసుకుంటే అలా చూసుకోవాలి. ఇలా చూసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం చూడండి, కర్వ్ అనేది ఈ విధంగా తిప్పేసుకోవాలి. ముడతలు రాకుండా ఉంటుందండి, బుగ్గలు రాకుండా మంచి చక్కగా ఉంటుంది. సో మధ్యలో పార్ట్ని అయితే ఓపెన్ చేశాను ముందు పార్ట్కి. చూడండి, నెక్ అనేది చంక డౌను పార్ట్ అంతా కూడా అయిందా, ఈజీగా అయిందండి. చాలా సింపుల్ అండి. బోల్డ్ అని జాకెట్లు కుట్టచ్చు, బోల్డ్ అని కట్ చేయొచ్చండి ఈ గుండి రేఖలు అయితే. సో ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఈ విధంగా చూడండి, ఇలాగ కటింగ్ అనేది మనం చేసి పెట్టుకున్నాక ఇంకా మనమైతే కుట్టడం చాలా ఈజీ. కటింగ్ అనేది కూడా చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, హైన్స్ క్లాత్ ఇది మనం బాడీ పార్ట్కు సరిపోయేంత తీసుకున్నప్పుడు ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదండి, అదే హైన్స్ కండి. అందులోనే హైన్స్ చూడండి, మనకైతే ఆ ఫస్ట్ ఇలా వేస్తే వెళ్ళడం లేదు. చూడండి, ఇలాగా అలా వేస్తే వెళ్ళడం లేదు కాబట్టి ఇలాగా మడతేస్తున్నాను. అంటే కూర సైడు ముందుకు కిందికి వస్తుంది. మనకు ఒక దిక్కు వెళ్ళకపోతే ఇంకో దిక్కు వేసుకోవాలండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఒక్కొక్క బ్లౌజ్ పీసు వాళ్ళు చిన్నవి ఇస్తారు పెద్దవాళ్ళు అయితే. ఇంకా వాళ్ళకు ఏ విధంగా అవైలబుల్గా హైన్స్ వెళ్తే ఆ విధంగానే మనమైతే కటింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. పెద్దవాళ్ళకు బ్లౌజ్ పీసులు అయితే వాళ్ళకు సో అంతేనండి. కొంచెం తక్కువ ఎక్కువ వచ్చినా కూడా మంచిగా సెట్ చేసి కుట్టాలి, అది మన బాధ్యత. చూడండి, హైన్స్ కొలత ఎంత తీసుకున్నాను, కింద పంపకానికి వదులుకొని మీద కుట్టుకు వదులుకొని ఈ విధంగా షేప్ అనేది తీసేస్తున్నాను. చిన్న కట్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా మనం ఇప్పుడైతే చక్కగా చూసుకోవాలండి కటింగ్ అనేది, షేప్ అనేది సరిగా వచ్చిందా. ఎందుకంటే మనం మార్కింగ్ చేయట్లేదు కదండి, మనకు ఆది బ్లౌజ్తో చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇంకేమన్నా లోటు పాటు ఉంటే సవరించుకోవాలి కటింగ్లోనే. చూడండి, ఇలాగ లూజు హ్యాండ్స్ ఆది బ్లౌజ్ లూజ్ అయితే చూసేసాను. ఇలాగా చూడండి, ఇక్కడ కొంచెం ఇలాగ తిప్పేస్తున్నాను, షేప్ చక్కగా వస్తుంది. ఇప్పుడు కర్వ్ అనేది కూడా తీసేస్తున్నాను. చూడండి, ఇలాగా ఎంత చక్కగా వచ్చిందండి. హ్యాండ్స్ షేపు సూపర్గా వచ్చింది కదండి.
సో ఇవ్వండి హ్యాండ్స్. ఇలాగ మనమైతే రెడీ చేసుకున్నాక స్టిచ్చింగ్ కూడా ఇంకంతే చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను ఒక మిస్టేక్ చేస్తాను, ఏమిటి, మనమైతే పంపకానికి హెమ్మింగ్ కోసం ఒక పట్టికి మలుసుకున్న 1/2 ఇంచున్నర పెట్టుకున్నాం కదండి. దీనికి హ్యాండ్స్ కొలత చూసుకొని మనం పంపకానికి సంబంధించిన కాడికి చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి చిన్న కట్స్ అనేది పెడుతున్నాను. ఇంకా దాని పాయింట్ సెంటర్ చేసుకొని మనం క్లాత్ మలుపుకుంటే సరిపోతుందండి, చక్కగా దాని అంత వస్తుంది. చూడండి మలిసాను పంపకం అందం. మనకు అది బ్లౌజ్ హ్యాండ్స్ అంతా వచ్చిందా లేదా అనేది మీకైతే మీ క్లారిటీ కోసం అయితే నేను ఇలాగ చూపిస్తున్నాను. చూడండి ఆడికి వస్తుంది పంపకానికి మలిసినాక. నేను అంతా మందం మలిసి